ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూట్ మార్చారా? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారా? అసెంబ్లీకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ లో కీలకంగా మారాలని భావిస్తున్నారా? ఇంతకీ కల్వకుంట్ల కవిత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆమె ఎంచుకోబోతున్న నియోజకవర్గం ఏంటి? లెట్స్ వాచ్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత వచ్చే ఎన్నికల్లో శాసనసభకు వెళ్లాలని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల జగిత్యాలలో కవిత వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఇందులో భాగమేనన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికే పరిమితమయ్యారు. జైలు నుంచి బయటకు ఆరోగ్య సమస్యలతో 3-4 నెలలు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. దాంతో కవిత ఇప్పట్లో పాలిటిక్స్ లోకి రావటం కష్టమేనన్న చర్చ జరిగింది. కానీ కవిత ఊహించని రీతిలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే వరుసగా కరీంనగర్ జిల్లా నేతలతో పాటు జాగృతి కార్యకర్తలతో వరుసపెట్టి సమావేశాలు నిర్వహించారు. ఆ వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ సర్కార్ మార్చడంతో తన స్పీడ్ ను మరింత పెంచారు. తాజాగా ఫార్ములా కేసులో అరెస్టు తప్పదని ముందస్తు సమాచారంతో కవిత ప్రతిరోజు కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత పదవీకాలం 2.5 ఏళ్లుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆమె లెక్కలు వేసుకుంటున్నారట. ఆ తర్వాత తిరిగి ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు తక్కువే. అందుకే ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు జగిత్యాలను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. అక్కడ డాక్టర్ సంజయ్ వరుసగా గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో అంతటి కాంగ్రెస్ హవాలోనూ సంజయ్ విజయం సాధించారు. అయితే సంజయ్ గెలుపులో కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ మాత్రం కొద్ది రోజులు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో ప్రస్తుతం జగిత్యాలలో గులాబీ పార్టీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అయితే ఇప్పుడు కవిత జగిత్యాలనే తన టార్గెట్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేయడం ద్వారా ఈజీగా గెలవొచ్చని కవిత భావిస్తున్నారట. అక్కడ బీఆర్ఎస్ కు మంచి క్యాడర్ ఉంది. చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ ను అంటిపెట్టుకుని అలాగే కొనసాగుతున్నారు. వారంతా కవిత నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే కవిత అక్కడ వరుస కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. జైలు నుంచి బయటకు రాగానే మొదటి సమావేశం ఆమె జగిత్యాలలోనే నిర్వహించారు. ఆ తర్వాత శాసన మండలిలోనూ జగిత్యాల సమస్యలపై ప్రస్తావించారు. దాంతో కవితక్క జగిత్యాలపై మనసు పారేసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తంగా వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కవిత పావులు కదుపుతున్నారని సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. తనకు సేఫ్ జోన్ అయిన జగిత్యాల నుంచి బరిలో దిగి శాసనసభలో అడుగు పెట్టడం ద్వారా తాను కీలకంగా మారాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే కింగ్ మేకర్ అవ్వొచ్చని భావిస్తున్నారట. అందుకే ఆమె అసెంబ్లీకి వెళ్లాలని ఆశపడుతున్నారని చెబుతున్నారు.